హలో అండి. ఈరోజు మనం ఒక సింపుల్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ డ్రై ఫ్రూట్ రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 5 బాదం, అలాగే 2 టేబుల్ స్పూన్ పల్లీలు కొన్ని నీళ్ళల్లో వేసి కనీసం 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ రాగి పిండిని 1 కప్ నీళ్ళల్లో వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక యాపిల్, 2 టేబుల్ స్పూన్ బెల్లం, అలాగే ఒక అర గ్లాసు కాచిన పాలను ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో 2 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మరిగించాలి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ బెల్లాన్ని వేసి బెల్లం కరిగేంత వరకు మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మరగనివ్వాలి. తరువాత మనం కలిపి పక్కన పెట్టుకున్న రాగి వాటర్ని ఇందులో యాడ్ చేసి మరొక 5 నిమిషాలు చిక్కపడేంత వరకు మరగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ చల్లారాక ఒక గ్లాస్లో పోసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాదం, పల్లీలు పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే యాపిల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి జావలో యాడ్ చేసుకోవాలి. మీకు హనీ ఇష్టం ఉంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంతేనండి, సింపుల్గా డ్రై ఫ్రూట్ రాగి జావని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది.